రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం భూపాలపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు విస్తృతంగా పర్యటించారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో 178 లక్షలతో ఊర చెరువు కట్ట అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చెరువు కట్ట వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఉదయం వర్షంలో తడుస్తూనే ఎమ్మెల్యే జీఎస్ఆర్ ట్రాక్టర్పై చెరువు కట్టపైకి వెళ్లారు. అనంతరం భూపాలపల్లి రూరల్ మండలం ఎస్ఎం కొత్తపల్లి గ్రామంలో 210 లక్షలతో దోమర్లపల్లి చెరువు కట్ట అభివృద్ధి పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చెరువును ప్రారంభించారు. అనంతరం రేగొండ మండలం మడతపల్లి గ్రామంలో 150 లక్షలతో పెద్ద చెరువు కట్ట పనులను పూర్తి చేసుకున్న సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కొత్తపల్లి గోరి మండలం చిన్నకోడెపాక గ్రామంలో 363 లక్షలతో పెద్ద చెరువు కట్ట పనులు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జూలై 16వ తారీఖు వర్షాలు పడ్డాయి. 63 సెంటీమీటర్ల వర్షం పడి 124 చెరువులు ఈ నియోజకవర్గంలో దిగింది. అందులో అతిపెద్ద చెరువు చిన్న కొడపాక చెరువు. ఈ చిన్న కొడపాక చెరువు గత ప్రభుత్వంలో డిసెంబర్ 3 దాకా ఆ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రజాప్రతినిధులు మంజూరు చేయలేక, కనీసం ఇసుక బత్తాలు వేయలేక, రింగు బండు వేసి నీళ్ళు ఆపలేక పోయిన వానకాలం వేసంగి కూడా నష్టపోయారు రైతులు. నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 124 చెరువులు కూడా మంజూరు తీసుకొచ్చాం. ఈ చిన్న కొడపాక చెరువుకు 363 లక్షలు అంటే 3,63,00,000 రూపాయలతో మంజూరు చేసి సకాలంలో ఈ పంటకు నీళ్ళు అందించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి సహకరించినందుకు, మనస్ఫూర్తిగా మంజూరు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. తెచ్చిన తర్వాత అధికారులు అదేవిధంగా కాంట్రాక్టర్లు సరైన సమయంలో నాణ్యతతో కూడిన పని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.